ఇప్పుడు అబ్బా జబ జబ బొక్కల పోసి బొక్కల పోయి బొక్కల పోసి ఓ నేనన్నావు మీ ప్రవీణ్ అన్నావు. ఈరోజు వ్యవహారం ఏంటంటే ఈ దోంతర చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు చేపలాటకైతే పోతున్నా. ఫస్ట్ టైం నేను చేపలాట ఫుల్ వీడియో చేస్తున్నాను. సో చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి. చేపలాటకైతే కుమ్మేద్దాం పోయేసి మా ఊరు చెరువులు 2 ఫుల్గా నిండిపోయి ఉన్నాయి. ఆ నిండిపోయిన చెరువు నుంచి తూములోంచి నీళ్ళు పోతుంటే ఆ తూములోంచి ఎక్కిపోతున్నాయంట చేపలు. ఆ చేపలను అయితే పట్టుకొని రావాలా. అందుకని మా పెద్దవాళ్ళది దోంతర ఇప్పించుకొని ఇప్పుడు చేపలాటకైతే బయలుదేరుతున్నా. సో ఈ దోంతరతోటి చేపలాటకైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోదాం. వచ్చేసిండి. మా చెరువులో చూడండి నీళ్ళని ఎన్ని ఉన్నాయో నిండా ఉండిపోయినాయి, దారి కూడా లేకుండా. ఓ బండి ఇరుక్కోమైందా బా సాహసాలని చెప్పాలి నీకు. పెరుకు నార్మల్గా అయితే మన చెరువులో నుంచే దారి ఉండేది. నార్మల్గా అయితే మా చెరువులో నుంచే దారి ఉండేది కొత్త చెరువు తూంకాడికి. కాకపోతే ఇప్పుడు ఫుల్గా వాటర్ ఉంది కాబట్టి అటు దారి క్లోజ్ అయిపోయింది. అందుకని వీడు అడవిలో అయితే పోవాల్సి వస్తుంది. చూడండి దారి లేదు అడవిలో. సో ఫైనల్గా ఏడదాకా అయితే రాగలిగాం. ఎందుకంటే ఇంక ఈ నుంచి వాటర్ ఉండి ఇంక బైక్లు బావు. ఆడు చూడండి దూరంగా నీళ్ళు ఎట్టబారుతున్నాయో. ఆ కొత్త చెరువు నుంచి నీళ్ళన్నీ వచ్చేస్తున్నాయి. చూడు ఫ్లోటింగ్ ఎట్ట వస్తుందో. అందుకని మా చెరువులో నీళ్ళు తగ్గల, లేకపోతే 2 నెలలకే పోయి ఉంటాయి. చేపలు చూడు ఎన్ని ఉన్నాయో. ఈ చెరువు అయితే ఇప్పుడు చెరువులో నీళ్ళు ఉండడం వల్ల ఊట చూడండి ఎట్ట బారుతుందో. ఓ మా ఇదంతా ఊట కదా ఇదా? చెరువు ఊట. చెరువులో నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ పక్క నీళ్ళు ఉన్నాయి. చూడు పుర్రు దిగబడుతుంది స్వామె. ఓ ఏంది ఇదా, కాళ్ళు దిగబడిపోతున్నాయి కదవా. సో మొత్తానికైతే వచ్చేసిన వీడికి ఇది తూము. ఈ నీళ్ళు ఆడరారు అవుతాయి. ఏ బిలుగుంట, తిమ్మాపాలెము, బుధవాడ తర్వాత మనం వాక్కో ఇటు పోతాయి. నిండా పడుతున్నాయి కదా నీళ్ళ. ఈ భలే కాలం ఇదే. మా దీంట్లో కొరమేనలు ఉండవా? అవి ఉండవు. బుడపక్కి ఒకటి వలస, అటుపోతే అది బేడ్సా. అబ్బో. సో మా మామ అయితే మొత్తం బట్టలన్నీ బయట పెట్టి లోపలికి అయితే పోతుండు. దొరకతాయా దొరకవా చేపల? ఖచ్చితంగా. ఏదా ఉరి ఉర్రి బాబా ఏంది అట్ట పరిగెత్తున్నాయి. ఉరి బలి పరిగెత్తున్నాయి చేపల. చినిపింది అది. ఏం లేదు, అందుకే కదా మేము చెప్పిద్దాం. ఇదంతా పోయింది. ఒరే దోంతర బొక్కడిపోయిందా? సగాల ఇంట్లో ఉందా? మాకు తెలియదు స్వామి. దోంతర అయితే మొత్తం చినిగిపోయింది. మేము చూసుకోకుండా వచ్చేసినాము. ఇప్పుడు ఇంక మా తమ్ముడు పోయి ఇంకొక దోంతర తెస్తాడు. సో దోంతర అట్ట లేదు కాబట్టి ఇంక మా తమ్ముడు వచ్చేలోపు మా చెరువు అయితే మీకు చూపిస్తా. పదం పండి. ఒకప్పుడైతే శుద్ధంగా ఉండేది కట్ట. ఇప్పుడు చూడు అన్ని సీక్ ఉంది. ఎంత ఉర్రి. సో ఇదంతా కట్ట, కొచ్చెరువు కట్ట. నీళ్ళు చూడండి ఎన్నుండే, నిండా ఉండే నీళ్ళు. ఇది తూము. పాములు కూడా ఉంటాయి స్వామి, జాగ్రత్త. ఇది తూము. నిండా నీళ్ళు. ఓర్రే అడవిలో ఉన్నాయి కదా నీళ్ళ. చాలా పెద్దగా ఉన్నాయి మా నీళ్ళ. తూములో లేవు చేపలా. తూము నిండిపోయింది కదా. తూము నిండా ఉండే నీళ్ళ. ఆ తూము నీళ్ళు ఇట్ట పారుదల అయితే పారుతా ఉంటాయి. ఇక్కడ ఏ చేపలే కనపడలేదు కానీ ఇగో దోమతరలు అయితే బాగా కనపడతాయి. ఓ ఇప్పుడే మా తమ్ముడు అయితే దోమతర తెచ్చిండు. ఓ ఇదన్నా బాగుందా బాగాలేదా? బాగుందా? బాగుంది దోమతర. ఓకే ఇదేం చీర తెచ్చింది ఎందుకు? ఓహో భలే ఉంది కదా దోమతర అంతా. ఒరే ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతాయి, దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఒరే భలే టెక్నాలజీ.
ఈ దోంతర సంచి మాత్రం భలేగుందా. విడిచేదానికిలా ఇప్పుడు కూడా ఆ నుంచి మన దరికాడ నుంచి అటు ఏడ్చుకుంటా పడము. ఆ దరికాడ నిలబడితే ఇద్దరా మేము లోపల పెడతా. ఆ సంచిలో పోతాయి చేపలు ఉన్నట్టు. ఆ సంచిలో రిటర్న్ రావు, సంచి బొక్కలోంచి వెళ్ళిపోయి మళ్ళీ రావు ఈ రిటర్న్. ఆ సంచిలోనే ఉంటాయి ఆ చీరలో. భలే దోంతరం మా ఇదే. ఎవరు చేసింది ఇదే? మా డాడీ. అంటే నైట్ ఆట ఆడడానికి ఇది. నైట్ ఆడుకో దోంతార తూంకాడు పెట్టిపోతే నైట్ అంతా ఆడబడి ఆనే స్టాక్ ఉండి పొద్దున్న ఎత్తుకోవచ్చు పడిన కాడికి. మనల్ని యుద్ధానికి అయితే రెడీ అయిపోయిండ్రు. కమాన్ వెళ్ళిపోతుంది చిన్నగా చిన్నగా పడే ఉరి పరిగెత్తేస్తున్నారా? ఉరి చూడు చూడు ఉరి 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 బా ఏందిరా? పట్టుకో పట్టుకో తొందర పట్టుకో. పోయి ఏంది అట్ట పరిగెత్తున్నా చేపలా? పర 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 ఉరి చిన్నగా ఆతపడలేదులే. చిన్నగా నువ్వు రారా పో ధైర్యం పో. నువ్వు ఆడుకోబో. నువ్వు ధైర్యం పోరా. పైకి పోతుంది లేకపోతే నువ్వు ధైర్యం పో. పర పర దరిగిపోరా. జరిగిపో. బా ఒరే చేపలు భలే బరిగెత్తున్నాయ్యా. చూడు ఇగో నువ్వు ధైర్యం పో. విడికి రావసం రా. దరికాని దరికాని దొడుకోని చుక్కు కాళ్ళు ఎత్తుకో. అటు రాలేవరా రే. నువ్వు కాళ్ళు ఎత్తుకో తొక్కు. ఆడుకోని ఒరే చిన్నగా చిన్నగా దిగు. ఒరే మా అయ్యన్న బయటకు రా. తప్పలేదు ఏం లేదు వచ్చేసింది ఎంత. ఇప్పుడు మా మామ ఈ తూము లోపలికైతే పోతుండు. దూరం పోయిస్తలే. చిన్నగా చిన్నగా ఉండు దాంతో పై వెళ్ళిపో. బా ఒరే ఇగ సన్నగా ఉరి 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 దాంతో ఎత్తురా. ఇది పోకుండాలి. ఏంటి సన్న సన్న పాములు అండి అయ్యా. మనిషి లోపలికైతే వెళ్ళిపోతుంది ఇప్పుడు. పట్టుకో 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 ఉరి. ఓ చిన్నగా భయపిచ్చిపోయేస్తున్నావు ఉంటున్నా. అది చూడు దరిమిడి ఇగో ఇగో పని పని తగ్గ పోయి ఇగో దాంతో పట్టుకో పట్టుకో పట్టుకురా. ఆ చీరలోకి బాగోలేదా? ఓ దొద్దులు తీపా ఉండి 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 మామ. ఇప్పుడు ఎందుకు ఎత్తడం? ఒకసారి ఎత్తే మళ్ళీ లోపల పెడతా. అయ్యో ఏడా ఉండి తిరుగుతా. ఎత్తో చిన్నగా 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 ఎత్తాల. రే పోగొట్టు బాకరి. అయ్యో సన్నయి సన్నయి సన్నయి. అబ్బా అబ్బా ఇగో సొత్తాకి ఎత్తు. అబ్బా జబ 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 భలే చావలియా. పట్టుకో పట్టుకో పట్టుకురా. దానిలో దుయ్యి ఆ కవర్లో దోసేయండి. అంతా బెడ్సే ఏం కొలం లేదు. అబ్బా చల్లంగా ఎట్లుంది చూడు. అబ్బా భలే గుర్తుంది చేపలా. సన్నగా భలే ఉన్నాయి మామ. పెట్టి వెళ్ళిపోతుంది మళ్ళీ. బొక్కలు వేసేస్తున్నారా? బొక్కలు వేయి. చీరలు వేసి ఉంటాయి. మీరు ఉంచేసరికి వెళ్ళిపోతాయి మళ్ళీ. ఇందాకైతే రప్ప రప్ప భలే పెరిగి స్వామి నీళ్ళ మిట. బొక్కలు వేస్తే చీరలో కూడా ఉంటాయి. చీర వెనకలాగు బొక్క ఉందని చూడు దానికి వెళ్ళిపోతాయి చీరలో నుంచి.
బొక్క లేకుండా చూసుకో. ఇగో ఇగో మూట మూట పడి మూట పడి పడతాయి లేరా పెట్టు పెట్టు నెలలు పెట్టు. మీరు దరి పెట్టి బాగుంటుంది. ధర పట్టుకో తొందరగా. లోపల వచ్చి నమ్ముతుంది. రావులే పట్టురా. కాలు పెట్టురా. నా కాడు కాలు పెట్టు. అరుగు మీద నా కాళ్ళ మీద పెట్టు. నా చేయి కాడికి గట్టిగా అదిం తొక్కాల మీ ఇద్దరు. నేను మరి రాయి పెట్టుకోండి నేను పోతా. మళ్ళీ నేను రాయి తీసినాక నువ్వు తీయాకో. అన్నీ పోతాయి వెనక్కి. అది వెనక్కి తీరా. చిన్నగా పోతున్నా మా మామ లోపలికి. మా మామ బాగానే తట్టు వచ్చేస్తున్నాయి చేపలు. పని బాకరా కొట్టా ఇగో అబ్బా ఎగురుకుంటూ వస్తున్నాయి చేపల. గుద్దా పట్రా గట్టి పడుతురా. ఎదుగు పెద్ద చేపరా స్వామి. మీ ఇద్దరు బాగా పట్టుకోవాలి రే. దమ్మ కొట్ట దమ్మ కొట్ట కొట్టినా పాసుగోల వచ్చినాయా. తరుము అయ్యో అల్లాయి కూడా. అయ్యో లోపల పోతా. కొట్ట అయ్యో కాళ్ళు తగులుకుంటాయి. ఎగుతాయి మళ్ళీ ఎత్త ఒరే మీరు దాంతో బాగా పట్టుకోవాలా. పోతాయి మళ్ళీ పోతాయి. ఇప్పుడు దాకా పెట్టంత వేస్ట్. అది అబ్బా బొక్కల పోసి అది మళ్ళీ పెట్ట బయట పడేద్దామా. సంచా ఒక్క నిమిషం పోతేస్తా. అడగలే లేపు దాని లేపు. మడుచు సంచి అంతా మడుచు. ఎన్నో కేజీ అన్న పడి ఉంటాయా. పాప నీకు బాధ కాదు ఇది. ఒరి ఏంద్ర నీ బాధ. సంచి నీళ్ళులా ఇదే ఏంద్ర పరికంప ఇదే. ఎవరెవరు పరికంప కూర్చుకుంటున్నా మనోడికి రాబట. పనే మా కేజీ ఉన్నాయా. లేపు ఇగో అన్నీ ఏం కులం మావయ్య. అంతా బెడ్సే. ఒక చేత్తో దీదండి. ఇగో బా సన్నయి చేపలు భలే ఉండయి. పోయి సంచి నువ్వు ఎత్తుకుని వస్తావా. ఇగో బా భలే ఉండి చేపలు తెల్లంగా ఉండి కదా నీ పాసుగుల. కేజీ బండి ఒక దంగి. ఇగో చల్లగా దాంట్లో వేసేస్తే కవర్లో 2 టిప్పులు వేసేస్తే అయిపోద్ది మనకి. ఎట్టుంది లోపల తూము లోపల ఇంకా అట్టే కదా ఉండేదా. పొయ్యి పట్టేసినవా. మా షాప్లో నిన్న ఉన్నాయా. ఒరే అసలు ఏం బల్లా గారు ఇప్పుడా. దాని లోపలికి వెళ్ళిపోయినాయి ఏందే ఎక్కువ బల్ల. ఇందాకని బల్ల దాంట్లో పోయి బొక్కలు పోయి ముగ్గు పోయేద్దాం మావా. సరిపెట్టుకుందామా గలా. ఇప్పుడు వరకు మా మామూలు పట్టింది ఈ సంచిలో ఉన్న చేపలు. వీటిని బయట పోసి అసలు ఎన్ని పండుగ చూద్దానండి. పోయి ఇప్పుడు దాకా పట్టిన చేపలు ఇవన్నీ. బా అదే చేపలు ఇప్పుడు దాకా పట్టిన వీటిని. బా చేపలు మాత్రం భలే పడ్డాయిరా. ఏమేమి రకాలు మావయ్య.
పాల కొడిపా ఎన్ని ఒక 2 కిలోలు పడి ఉంటాయా? ఇది బుడపక్క ఆ. ఇదే పాలకొడిపి. ఏది ఇదా? ఇది ఆ. ఇది బేడ్చా ఆ. పాలకొడిపి. ఇది పాలకొడిపి. ఆ. ఉల్స ఒకటి కూడా ఇది ఉల్స చిన్న చిన్న వలసలు చిన్న చిన్నవి. మొత్తానికి ఎన్ని కిలోలు ఉంటాయా? 2 కిలోలు ఉంటాయి. 2 కిలోలు. ఆ. మొత్తానికి అయితే 2 కిలోలు పట్టేసాం. ఇదేంది ఇది? పాలకోడి అది బేడ్స్, అది పెద్ద బేడ్స్. పెద్ద బెడ్స్ ఇదా? ఇట్లాంటి అన్ని ఈ బేడ్స్ పిల్లలంతా పెద్దది మాదిరిగా ఇది పక్కి. ఇది పాలకోడి. ఇది పాల కొడిపిదా? పక్క అంటే పక్క అంటే బుడపక్క, అది వేరే. అది వేరేనా? ఇది ఇక్కడ చూపి. ఇది పక్కి. ఓ మొత్తానికి 4 రకాల చేపలు అయితే పడినాయి మనకి. ఒక 2 కిలోలు ఉంటాయా? 2 కిలోలు ఉంటాయి. అది మాందల భలే పడ్డాయి చేపలు అయితే. ఫైనల్గా ఈ దోమ తర్వాత అయితే 2 కిలోలు చేపలు అయితే పట్టేసినాం. చేపలు మాత్రం బేభత్సంగా పడ్డాయి, మీరు చూసారు కదా. ఈ 2 కిలోల చేపలతో మంచి వంట అయితే తయారు చేద్దాం. సో ఈ రోజు వీడియోతో మంచి చేపల వీడియో అయితే వచ్చింది. చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే క్షమించమని చెప్పిన, మీరు ఖచ్చితంగా క్షమించండి. సో ఇది ఇవాళ వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేసి పెట్టండి. సరే మరి ఉంటా, బాయ్. నేను మీకు కోతిన బట్ట.